పిఠాపురం రాజకీయాలు ఇప్పుడు హాట్ గా మారిపోయాయి. అక్కడ వర్మ వర్సెస్ జనసేన అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన. మొన్నటి ఎన్నికల వరకు కలిసికట్టుగా పనిచేసిన వర్మ జనసేన నేతలు ఇప్పుడు మాత్రం కొట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే పిఠాపురం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గం పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. టీడీపీ వర్సెస్ జనసేనలా అక్కడి పరిస్థితి మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాకముందే జనసేన టీడీపీ క్యాడర్ మధ్య ఫైట్ పీక్స్ కు చేరింది. నువ్వా నేనా అన్నట్టు ఇరు వర్గాలు కొట్టుకుంటున్నాయని ఆధిపత్య పోరు నడుస్తోందని సమాచారం. అధినాయకత్వం బానే ఉన్నప్పటికీ నియోజకవర్గంలో నేతలు మాత్రం రెండుగా చీలిపోయినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వర్మను జన సైనికులు దూరం పెడుతున్నారని టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఆయన ఎక్కువగా విజయవాడలోనే ఉంటున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో సమస్యలను మాజీ ఎమ్మెల్యేగా వర్మ పట్టించుకుంటున్నారు. ఆయనకు నియోజకవర్గం సమస్యలపై అవగాహన ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు. అయితే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉండడం కుదరదు కాబట్టి వర్మకు అక్కడి బాధ్యతలు అప్పగించారో ఏమో తెలియదు కానీ అధికారుల దగ్గరకు వెళ్లడం, పనులు చేయించడం వంటివి వర్మనే చూసుకుంటున్నారు. గతంలో తాను ఎమ్మెల్యే కావడంతో తనకు పరిచయం ఉన్న అధికారులతో పనులు చేయిస్తున్నారు. అయితే ఇదే జన సైనికులకు గిట్టడం లేదని అంటున్నారు. ఇక గతంలో తాను ఎమ్మెల్యే కావడంతో తనకు పరిచయం ఉన్న అధికారులతో పనులు చేయిస్తున్నారు. అయితే ఇదే జన సైనికులకు గిట్టడం లేదని అంటున్నారు. వారు తమ మాటే పిఠాపురంలో నెగ్గాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఓ రకంగా జనసేన లోకల్ లీడర్స్ వర్మతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారని, టీడీపీ నేతలు కూడా అంతే దూరం పాటిస్తున్నారని అంటున్నారు. దీంతో పిఠాపురంలో కూటమి పార్టీలు రెండుగా చీలి కత్తులు దూస్తున్నాయని అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే తమ పార్టీకి చెందిన వారని తమ మాటలు వినాలి కానీ టీడీపీ నేతల మాటలు ఎలా వింటారంటూ అధికారులపైన ఒత్తిడి తెస్తున్నారని చెప్తున్నారు. దీంతో స్థానిక అధికారులకు కూడా ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారట. అంతేకాదు అధికారికంగా జనసేన నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా వర్మను పిలవడం లేదని వర్మ అనుచరులు మండిపడుతున్నారు. మా నాయకుడు త్యాగం చేయడం వల్లే ఈ సీటు జనసేనకు వెళ్లిందని గుర్తు చేస్తున్నారు. అయితే జనసేనకు పవన్ కు ఇది పర్మనెంట్ సీట్ అని, పవన్ రాజకీయాల్లో ఉన్నంత వరకు పిఠాపురం వదలరని అంటున్నారు జనసేన క్యాడర్. దీంతో వర్మకు ఏ రకంగానూ రాజకీయంగా ఎలివేషన్ లేకుండా పోతోందని ఆయన వర్గం గుర్రుగా ఉందట. పైగా ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే తన అనుచరులు క్యాడర్ ను కాపాడుకోవడానికి గట్టిగానే తిరుగుతున్న వర్మ జనసేన నేతలపైన అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. సీఎం చంద్రబాబు సైతం ఆయనకు ఎంతో గౌరవం ఇస్తున్నారు. ఇద్దరు సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో చంద్రబాబుకు గౌరవం ఇస్తున్నారు. ఆయన మీద వైసీపీ విమర్శలు చేసినా జనసేనాని ఊరుకోవడం లేదు. ఇద్దరు అగ్ర నేతలు ఆ స్థాయిలో ఉంటే పిఠాపురంలో క్యాడర్ పరిస్థితి మాత్రం తేడాగా ఉంది. ఓవరాల్ గా చూస్తే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పవన్ కళ్యాణ్ ను గెలిపించిన టీడీపీ జనసేన క్యాడర్ అధికారంలోకి వచ్చిన 3 నెలల వ్యవధిలోనే ఇలా కొట్లాడుకోవడం, ఒకరి ఆధిపత్యానికి వేరొకరు గండి కొట్టాలని చూడడం చూస్తుంటే ఇది ఎక్కడికి దారి తీస్తుందోననే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటే తప్ప ఇటు టీడీపీ అటు జనసేన నేతల మధ్య ఫైట్ కు ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.